ఓకే. ఓకే. రికార్డ్ అవుతుందా ఆదిత్య? రికార్డ్ వచ్చిందా సిగ్నల్? రికార్డ్ అవుతుంది సార్. ఓకే. మీటింగ్ ఈస్ బీయింగ్ చూడండి, మనకి ఇండియాలో హెల్త్ ఎలా ఉందనేది ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో సర్వే చేశారు. ఇప్పుడు అది 10th June 23 అది పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం మనం. ఇది చిన్న అక్షరం మీరు చూడలేరు. ఏమేం చూశారు వాళ్ళు? ఓవర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు, బెల్లీ ఫ్యాట్ ఎంతమందికి ఉంది, బీపీ ఎంతమందికి ఉంది, కొలెస్ట్రాల్ ఎంతమందికి ఉంది, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్. నా ఉద్దేశంలో ఈ నాలుగు కలిపి ఓ 4 ప్రాబ్లంలు. వాళ్ళు ఏదో 8 రాశారు, 6 రాశారు అనుకోండి. ఇది 2, 3, 4, 6 ప్రాబ్లంలు రాశారు. ఏంది చూద్దాం ఒక్కొక్కటి. ఒబేసిటీ. ఒబేసిటీ ఎంతమందికి ఉందంట? 28.6%. బెల్లీ ఫ్యాట్ 39%. ఈ రెండు కలిపి 68% అప్రాక్సిమేట్లీ. అంటే యావరేజ్ తీసుకోండి, ఒక 10 మందిలో ఒక 7గురికి పొట్ట కానీ ఓవర్ వెయిట్ కానీ ఉంటారు అనమాట. ఇది నెక్స్ట్ ఏంటి? హైపర్ టెన్షన్ 35%. తర్వాత కొలెస్ట్రాల్ 81% కొలెస్ట్రాల్ ఉందట. తర్వాత ప్రీ డయాబెటీస్ ఎంతమంది? 15%, 11.4%. ఇది వీళ్ళు చెప్పిన కథ. చూసారా ఎంత అధ్వానంగా ఉన్నారు మనందరూ హెల్త్. ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం ఏంటి? మన గ్రూప్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు. ఇంత ఇంత ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి? రాంగ్ హ్యాబిట్స్ సార్. మేడం మరి రాంగ్ హ్యాబిట్స్ అని తెలిసి ఏంటవి? 10 నిన్న మనం క్లాసులో 4 సార్లు చెప్పుకున్నాం, పదే 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 చెప్పాం. ఏంటది? 10 10 రాంగ్ హ్యాబిట్స్. 10లో ఒక్కడున్నా చాలు. గుర్తుపెట్టు, 10 ఉన్న అవసరం లేదు మనకి. ఇందాక ఒక మేడంతో మాట్లాడుతుంది, టీచర్ గారట. ఆమెకు నిద్ర పడదంట. ఏమవుతుంది దానివల్ల? పాపం ఇబ్బంది పడతారనమాట. తర్వాత ఏం చేశారు చూడండి, నిన్న 7th August ఇది పబ్లిష్ అయింది. ఇండియా ఈ సిట్టింగ్ అనే హిడెన్ ఎపిడమిక్ ఆఫ్ క్రానిక్ ఇల్నెసెస్, అపోలో హాస్పిటల్ స్టడీ. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరి దగ్గర టెస్టులు గిస్టులు చేసుకొని వాళ్ళు సర్వే పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు బై అండ్ లార్జ్ దిస్ ఇస్ సేమ్ కామన్. కొంచెం అక్కడ అటు ఇటు డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఎక్స్ట్రా ఏం చెప్పారు చూడండి, ఫ్యాటీ లివర్. నిన్న మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. 65%కి ఫ్యాటీ లివర్ ఉందంట. అంటే ప్రతి 6గురిలో 7గురిలో ఫ్యాటీ లివర్ ఉంది. ఇంకేం చెప్తున్నాడు ఇది చూడండి, ఇది మరీ తలదిగే వ్యవహారం. డి విటమిన్ డిఫిషియన్సీ ఎంతమందికి ఉందని చెప్పారు? 82%. 82%. దీనిలో లేడీస్ జెంట్స్ సెపరేట్గా ఇచ్చాడు. కామెడీ ఏంటంటే జెంట్స్లో 82% అంట, లేడీస్లో 78% అంట. నాకు అర్థం కాలేదు. జనరల్ జెంట్స్ యాక్టివ్స్ బయటకు వెళ్తారు, లేడీస్ ఇంట్లో ఉంటారు. సో ఈ సర్వే అంతా డెఫినెట్గా ఏంటంటే చాలా మందికి, నా సర్వే చూస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది, చూపిద్దాం మనం. 82%. ఓకే, ఇంతవరకు వీళ్ళు సార్ చేశారు. నిద్ర ఎందుకు పట్టదు సార్? ఆ తర్వాత చూద్దాం మనం, వద్దాం దాని తర్వాత వద్దాం. నిద్ర పడతా పోవడానికి కారణాలు, టాయిలెట్ వెళ్ళకపోవడానికి కారణాలు ఏముంటాయి చెప్పండి? వాళ్ళు టాయిలెట్ వెళ్ళరు, బ్యాచ్ 2 రోజులకు ఒకసారి వెళ్తారు. ఉంటాయి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి, మనం సపరేట్ స్టడీ చేద్దాం. నెక్స్ట్ చూడండి, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని రెగ్యులర్ చెక్ చేస్తారు కదా, చేస్తారంటే 26% పీపుల్కి వాళ్ళకి బీపీ ఉంది, కానీ వాళ్ళకి తెలియదు. సిమ్టమ్స్ కూడా లేవేమి. ఏదో క్యాజువల్గా వచ్చారు, చెక్ చేసుకుంటే తెలియదేంటి? ప్రతి 100 మందిలో టెస్ట్ చేస్తే 26 మందికి బీపీలు ఉన్నాయి, కానీ వాళ్ళకి తెలియదు. అలానే 23% డయాబెటీస్. అంటే ఏంటి? ప్రాబ్లం ఉంది కానీ వాళ్ళకి తెలియదు. ఏదో పని మీద వచ్చారు, టెస్టులు చేసి బయటపడింది. ఈ 6 టెస్టులు మనం ఏం చెప్తున్నాం? 6 హెల్త్ ఇష్యూస్ వీళ్ళు చేసింది. మనం ఏం చెప్తాం? 10 హెల్త్ ఇష్యూస్ చేసుకోమంటున్నాం. మనం ఏం చెప్పామో? థైరాయిడ్ చెక్ చేసుకోండి. B12 కూడా చాలా మందికి డిఫిషియన్సీ ఉంటుంది. ఆ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకున్నాం కదా నిన్న. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం మనం ఆల్రెడీ స్టడీ చేసాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక టెస్ట్ కాదు, ఒక క్యాలిక్యులేషన్. దీనికి మనకి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్ కావాలా. ఎన్ని టెస్ట్లు అయినాయి ఇప్పుడు? ఎన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని? 9 అయినాయి. 10ది ఏంటి? మెడిసిన్. మనందరం కూడా ఈ 10 పారామీటర్ల మీద మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, గర్భ డాన్స్ అప్పుడు ఒక 500 మందికి అడ్డం పడ్డారంట, వాళ్ళు 20 మంది టపా కట్టేశారనమాట. ఈ 10 ప్రాబ్లం తెలుసుకోవాలంటే ఎన్ని టెస్టులు కావాలి? ఎనీబడి ఐడియా ఉందా? 8 బ్లడ్ టెస్టులు కావాలా. ఏమేమి ఉన్నాయి చూడండి, లిపిడ్ ప్రొఫైల్, ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీది స్టక్ అయింది సార్. కట్ అయింది కాల్. ఓ, కట్ అయిపోయిందా? ఇప్పుడే వచ్చింది సార్. ఓకే, ఇంటర్నెట్ ఏదో బాగాలేదు. చూడండి, 8 బ్లడ్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు 8 టెస్టులలో చూసుకోండి. చూసారా ఎంత అధ్వానంగా ఉంది జనాలకి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ 90%. కారణం ఏంటి చెప్పండి? 90% మనుషులకి ఇన్సులిన్ రెసిస్టెంట్ కారణం ఏంటి? హలో చెప్పండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి చెప్పి డిస్కస్ చేసామా నిన్న లేదా? వినపడుతుంది అందరికీ? కెన్ యూ హియర్ మీ? హలో, వినపడుతుందా?
ఆదిత్య సార్ మ్యూట్ లో ఉన్నారు. ఓకే